ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ని సపోర్ట్ చేసి మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం టాపిక్ చూసినట్టయితే భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏసీల వినియోగం చాలా విరివిరిగా పెరుగుతుందని ఓ అంచనా వేశారన్నమాట. ఈ ఏసీల వినియోగం ఎందుకు పెరుగుతుందంటే భారత్ లాంటి దేశాలలో, అంటే భారత్ ప్రాథమికంగా ఉష్ణమండలం దేశం కాబట్టి భారతదేశంలోని చాలా రాష్ట్రాలు అధిక వేడిని కలిగి ఉంటాయి కాబట్టి ఈ వేడి మినిమం 25 డిగ్రీల నుంచి 35-40 డిగ్రీలు, అదే వేసవి కాలంలో అయితే కొన్ని ప్రదేశాలలో 50 డిగ్రీల వరకు కూడా ఉంటుంది. కాబట్టి ప్రజలు ఏసీని ఉపయోగించడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారన్నమాట. ఎందుకంటే ఈ వేడిని తట్టుకోవాలంటే ఏసీ లాంటి యూనిట్స్ ఉండాలి కాబట్టి. అయితే ప్రపంచ దేశాల్లో కూడా కొన్ని దేశాల్లో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఏసీ యూనిట్లను ఉపయోగించడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారన్నమాట. ఎందుకంటే వేడి నుంచి ఉపశమనం పొందాలంటే ఈ ఏసీ యూనిట్లు తప్పనిసరిగా ఉండాలి. దుబాయ్ లాంటి దేశాల్లో అయితే ఖచ్చితంగా ఏసీ లేకుండా ఉండలేని పరిస్థితి ఉంటుందన్నమాట. అందుకనే వీటి యొక్క వినియోగం పెరుగుతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఒక సర్వే జరిగినప్పుడు ప్రపంచంలో మొత్తం 2018 నాటికి 2 బిలియన్ల ఏసీ యూనిట్లు అమ్ముడిపోయినట్టు అంచనా. అలాగే 2022 నాటికి 3.5 బిలియన్లు అమ్ముడిపోయినట్టు అంచనా. అలాగే 2025 నాటికి ఈ 3.5 బిలియన్లలో సుమారుగా 50% పెరిగి సుమారుగా ఇది 4.5 బిలియన్లు అమ్ముడవుతాయని అంచనా వేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కానీ ప్రపంచ దేశాల్లో కొన్ని సంస్థలు, ఇంధన రంగ సంస్థలు ఈ ఏసీ వినియోగంపై కొన్ని మార్గదర్శకాలను ఇచ్చాయన్నమాట. ఆ మార్గదర్శకాలు ఏంటంటే ఏసీ అనేది ఎప్పుడూ కూడా 20 నుంచి 28 డిగ్రీల మధ్య ఉండాలని, ఇది ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు. 20 డిగ్రీల కంటే తక్కువ ఉంటే అది అనారోగ్యానికి సూచన అని తెలియజేస్తున్నారు. అంటే 20 డిగ్రీల కంటే తక్కువగా ఉన్న ప్రతి సెల్సియస్కు 6% విద్యుత్ వినియోగం పెరుగుతుందన్నమాట. అలాగే 20 డిగ్రీల కంటే తక్కువ ఉంటే హైపర్ టెన్షన్, అంటే అధిక రక్తపోటు పెద్దలలో, అలాగే చిన్నపిల్లలు అయితే ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయని, అలాగే ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారన్నమాట. అందుకనే ఏసీ ఎప్పుడూ కూడా 20 నుంచి 28 డిగ్రీలలో పెట్టాలని ఎక్స్పర్ట్స్, అంటే ఇంధన రంగ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అలాగే మన కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. అవేంటంటే కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి గారు ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏసీ తయారు చేసే సంస్థలందరినీ పిలిచి వారిని ఈ విధంగా ఉద్దేశించి చెప్పారనమాట. మీరు ఏసీ సంస్థలు ఏ అయితే ఏసీ యూనిట్లను తయారు చేస్తున్నారో ఆ ఏసీ యూనిట్లు ఎప్పుడూ కూడా 20 నుంచి 28 మధ్య ఉండాలి. ఎందుకంటే దీని వలన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే 20 కంటే తగ్గితే పెద్దవాళ్ళలో హైపర్ టెన్షన్, అలాగే కార్డియోవాస్కులర్ ప్రాబ్లం, చిన్నపిల్లలు అయితే ఊపిరితిత్తులు దెబ్బతినడం జరుగుతుందన్నమాట. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితమైన మార్గదర్శకాలను జారీ చేసి ఇక నుంచి ఎవరైనా ఏసీ కొనుక్కోవాలనుకుంటే వారి ఆటోమేటిక్గా, ఇప్పుడు మనం కమర్షియల్ వెహికల్స్కి 80 కిలోమీటర్ స్పీడ్ రిస్ట్రిక్షన్ ఎలా ఉందో ఏసీల్లో కూడా ఇక నుంచి మినిమం 20, మ్యాక్సిమం 28 ఉంటుందన్నమాట. అంటే ఆరోగ్యకరమైన ఏసీ యూనిట్ని 24గా గుర్తించారన్నమాట. అంటే 24 డిగ్రీల టెంపరేచర్ పెట్టుకుంటే మంచిదని చెప్తున్నారు. ఇలా మనము మెయింటైన్ చేసినట్టయితే చాలా మంచిదని చెప్తున్నారు. అలా కాకుండా మనము 20 కంటే తక్కువ పెడితే 2000 గిగావాట్స్ 2030 నాటికి అవసరం అవుతుందని చెప్తున్నారు అనమాట. ఇంత విద్యుత్తును మనం తయారు చేయటం చాలా కష్టతరమైన అంశం. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఏసీని వినియోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా, అవసరం ఉన్నప్పుడు, మనకు బాగా వేడిగా ఉన్నప్పుడు 20 నుంచి 28 డిగ్రీల మధ్య పెట్టుకుని మనం ప్రభుత్వం యొక్క ఆదేశాలను మరియు ఇంధన రంగ సంస్థల ఎక్స్పర్ట్స్ యొక్క ఆదేశాలను పాటిద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.